చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కుకింగ్ విత్ లిఖిత. మంచిగా అనరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టప్ టైప్. ఎంత కమ్మ ఉన్నా. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. నేను ఇవాళ రాగి లడ్డు చేస్తున్నా. ఎన్నో రోజులు అవుతుంది రాగి పిండితో లడ్డు చేద్దాం అనుకుంటే అసలు అయితేనే లేదు. మాకు షాప్ ఉంటుంది, మీకు చెప్తా కదా. అసలు నా రోజటి పని అయిపోయేసరికి షాప్లోకి పోయేసరికి అక్కడనే టైం అయిపోతుంది. ఇక నా కొడుకు ఇవాళ నుంచి హాలిడేస్ ఉన్నాయి కదా, అబ్బజరు ఒక గంట సేపు షాప్లో ఉండరా, నేను ఇది ఒక వీడియో తీసుకుంటారా అని అంటే ఉన్నాడు. అందుకని ఇక ఈ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చేస్తున్నా. ఫస్ట్ అయితే నెయ్యి. ఈ లడ్డు కోసం కొంచెం మందంగా ఉన్న మూకుడు పెట్టుకోవాలా. ఎందుకంటే సన్నం మూకుడు పెట్టుకున్నారనుకోండి, అబ్బా ఇది నూనె, ఇది నెయ్యిగా అయిపోతుంది. సన్నం మూకుడు పెట్టుకున్నారనుకోండి తొందరగా మాడిపోతుంది. అట్లానే ఇప్పుడు కొన్ని కాజు, ఒక 10-20 మన ఇష్టం, దీంట్లో ఏముంది ఎన్నైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవేమేమి ఉన్నాయంటే దోస పలుకులు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు 3 ఉన్నాయి. నా దగ్గర బాదాం ఉన్నాయి, కానీ మొన్న మా కళ్యాణ్ గారు ఏం చేసిండు, డబ్బా కింద ఎత్తేసేసిండు బాదాంది. ఇక అవన్నీ ఉట్టిగా అంటే కడిగి నానబెట్టుకొని మార్నింగ్ తింటాం కదా, అట్లా తింటున్నా. కానీ నాకు అట్లా ఇప్పుడు దీంట్లో వేయాలంటే మనసు ఒప్పుతలేదు. కడగందేమో వేయబుద్ధి అవుతలేదు, కడుగుతే ఇంట్లో ఎట్లా వేస్తాం మళ్ళీ నిల్వ ఉండే లడ్డూలు అని చెప్పి నాకు వేయబుద్ధి అవుతలేదు. అందుకే అదొకటి స్కిప్ చేసేసిన. మీ దగ్గర బాదం ఉంటే కంపల్సరీ వేసుకోండి. అవి కూడా ఫస్ట్ కాజు వేసి తర్వాత ఒక్క నిమిషం ఆగి మిగతా పలుకులు, ఎందుకంటే కాజు కొంచెం మెల్లగా ఫ్రై అవుతాయి. ఇవి కొంచెం అంటే ఇవి సన్నవి కదా, ఇవి తొందరగా ఫ్రై అవుతాయి అంతే. ఇప్పుడు దీంట్లో వేసిన ఆల్రెడీ నేను స్టవ్ ఆఫ్ చేసిన, చెప్పుడు మర్చిపోయినా. ఎందుకంటే మీతో మాట్లాడినంత సేపట్లోనే నెయ్యి ఆగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి గోలిచ్చిన సరిపోతుంది. ఈ వేడికి ఫ్రై అయినంత చాలు. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ జార్లో తీస్తా. మీ దగ్గర ఇట్లా ఉంటుంది చూడండి, సన్నగా మిక్సీ అవుతాయి చూడండి, అదే దాన్ని ఏమంటారు, కట్టర్లాగా ఉంటుంది. దాంట్లో వేస్తే డ్రై ఫ్రూట్స్ సన్నగా అయిపోతాయి చూడండి, అది ఉంటే దాంట్లో వేసుకోండి. నా దగ్గర అయితే అది లేదు, అందుకే ఈ జార్లో వేసేసి జస్ట్ పల్స్ మోడ్లో ఒక్కసారి తిప్పితే అటు మొత్తం గ్రైండ్ అవ్వకుండా ఇటు మొత్తం అంటే ఇట్లనే ఉండకుండా నార్మల్గా పల్స్ మోడ్లో చేస్తే కొంచెం ముక్కలు అవుతాయి కదా, దానికోసమని దీంట్లో వేస్తున్నా. జస్ట్ ఇంతే, ఒక్కసారి ఇట్లా తిప్పినా అంతే అయిపోయింది, సరిపోతుంది ఇంత. కొన్ని కాజులు పెద్దగానే ఉన్నాయి, కానీ ఇంకొకసారి గ్రైండ్ చేస్తుందంటే అది మొత్తం ఇట్లా సన్నగా స్మూత్గా పిండిలాగా అయిపోతుంది. కాబట్టి ఇట్లా ఉండని పర్లేదు, తినేటప్పుడు కొంచెం పెద్దగా తగిలినా బాగానే ఉంటాయి కదా. ఇప్పుడు ఇది పక్క పెడుతున్నా. ఇప్పుడు ఇది రాగి పిండి. జస్ట్ ఇది నేను నార్మల్గా పిండి కొన్నా అంతే. అదేమో ఇట్లా రాగులు మొలకెత్తినాయి అవన్నీ ఉంటాయి కదా, అట్లా ఏం చేయలే, జస్ట్ నార్మల్గా దొరికే పిండి అంతే. దీన్ని ఒకసారి కొలుస్తున్నా, అంటే నేను కొలిసినా కానీ మీకు ఒకసారి చూపిస్తున్నా అంతే. అబ్బా అంత పొయ్యి మీద పడుతుంది. 1 2 మీద కొంచెం ఎక్కువ ఉంది, ఆ కొంచెం ఎక్కువ ఏం కాదు. అమ్మ బాబాయ్ నా పాలు వంగిపోతుంది. 2 ఇప్పుడు ఇందులో నెయ్యి ఉంది కదా, ఈ నెయ్యి సరిపోదు, బట్ ఒక్కసారి కలుపుతున్నా. ఇంకొక విషయం, రాగి పిండి ఇప్పుడు శనగపిండి ఉందనుకో, ఇంకొంచెం నెయ్యి వేస్తున్నా. ఇప్పుడు శనగపిండి ఉందనుకోండి, అది ఎల్లో కలర్ ఉంటుంది కాబట్టి అది ఫ్రై అయితే కలర్ చేంజ్ అవుతుంది, మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. కానీ ఇది ఉండుడే ఈ కలర్ ఉంటుంది కదా, నెయ్యి వేసేసరికి జర బ్లాక్ వస్తుంది. కాబట్టి ఇది ఫ్రై అయింది తొందరగా మనకు తెలియదు, మళ్ళీ మాడిపోనియద్దు. అట్లని పచ్చి ఉంచుకోవద్దు, స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. అంటే మీరు గమనిస్తే తెలుస్తుంది, అది గమనియకపోతే మాత్రం తెలియదు. మాడగొట్టుకోకండి పిండిని, మాడిపోతే మాత్రం అస్సలు బాగుండే లడ్డూలు అంతేటో వస్తుంది, ఒకలాగా వస్తుంది. సరేనా? ఇది మేబీ ఒక 5 minutes పడుతుంది కావచ్చు. ఇంకొంచెం నెయ్యి వేస్తున్నా. ఇదే స్పూన్ కదా అని దీంట్లో పెట్టినా, ఏం కాదని. చిన్న మంట పెట్టుకొని మంచిగా ఫ్రై చేయాలా.
ఇట్లా మంచిగా కలుపుకుంటా సన్న మంట పెట్టి ఫ్రై చేయాలా. ఇది వదిలేసి మాత్రం ఎటు పోవద్దు. ఇది చేసేటప్పుడు దీని దగ్గరనే ఉండాలా, లేకపోతే ఖచ్చితంగా అడుగంటిపోతుంది. రాగి పిండి తింటే చాలా మంచిది అంటారు కదా, అంటే ఎముకలు ఉక్కులాగా అవుతాయి అంటారు కదా. నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తా, థంబ్నెయిల్స్ చూస్తే ఎముకలు ఉక్కులాగా ఉంటాయని ఉంటాయి కదా. నేను కూడా అట్లనే పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడు. నిజమే, అది అంటే మంచిది హెల్త్కి. అట్లా టైటిల్స్ అయితే నాకు కూడా గమ్మత్ అనిపిస్తుంది తెలుసా. అందుకే నేను కూడా అట్లాంటి టైటిల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అన్నీ. ఇంకోటి ఏంటబ్బా, ఇది దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదా. ఇంకా కావాలంటే పల్లీలు, నువ్వులు అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేస్తలేను ఇక, ఎందుకంటే మొన్నటిదాకా సంక్రాంతికి నువ్వుల లడ్డూలే తిన్నాం. మళ్ళీ ఇందులో నువ్వులు తినబుద్ధి అవుతలేదు. ఇక రోజు నువ్వుల పొడి తింటాం, దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ చాలు, ఇక వేరే న్యూట్రిషన్స్ కావాలని డ్రై ఫ్రూట్స్ వేసిన. బాదం మాత్రం మీరు కంపల్సరీ వేసుకోండి. మా పిల్లడి వేసుట్లో నేను బాదం వేస్తలేను. ఇది ఇంకా ఫ్రై కాలే, పడుతుంది మేబీ 5 minutes కంటే ఎక్కువే పడుతుంది. సన్న మంట మీద మంచిగా ఫ్రై చేయాలి. ఏం స్మెల్ అక్కలేదు, ఇంకా స్టార్టే కాలేదు ఫ్రై అవ్వడం. కొంచెం కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని. మానిటైజేషన్కి దగ్గరలో ఏం లేదు, ఇంకొంచెం దగ్గర వరకు అంటే హాఫ్ కంటే ఎక్కువే వచ్చిన, అంటే వాచ్ టైంలో. ఇంకా మీరు కొంచెం సపోర్ట్ చేసిండు అనుకోండి, తొందరగా వాచ్ టైం అయిపోతుంది, మానిటైజేషన్ అయిపోతుంది. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, కామెంట్ పెట్టండి. ఒక 1 minute కూడా పట్టదు. ప్లీజ్ కొంచెం ఓపిక వేసుకొని కామెంట్ పెట్టండి, లైక్ కూడా కొట్టండి. లాంగ్ వీడియోలు అయితే కొంచెం పూర్తిగా, అంటే మేబీ ఒక 60-70% అయినా చూడండి. ఇట్లా ఓపెన్ చేసి బ్యాక్ పోకుండా అట్లనైనా చూడండి. అట్లా చూస్తేనైనా నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మీరే కదా దానికి ముఖ్య కారణం కదా, మీరు చూస్తేనే అవుతుంది కదా. ఇంకా ఫ్రై కాలేదు, ఇంకా టైం పడుతుంది. మళ్ళీ ఇంకొకటి, పాకం పట్టే పని లేదు దీనికి. పాకం బట్టి కూడా చేస్తారు కదా రాగి లడ్డూలు. ఇది అట్లా కాదు, ఈజీ ప్రాసెస్లో. పాకం అవసరం లేదు, ఏం అవసరం లేదు. మన నువ్వుల లడ్డూలు చేసుకుంటాం చూడండి. నువ్వుల లడ్డూలు అంటే సంక్రాంతికి వేసే, నోముకి వేసుకునే లడ్డూలు కాదు. నార్మల్గా నువ్వులు గ్రైండ్ చేసి బెల్లం వేసి గ్రైండ్ చేసుకుంటాం చూడండి, అట్లా. ఈజీ ప్రాసెస్. టేస్ట్ అది కొంచెం తేడా, ఇది కొంచెం తేడా ఉంటుంది. అంటే ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని కాదు, రెండు బాగుంటాయి, రెండు వేరే వేరే రకాలు అంతే. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, అట్లా ఒకసారి ట్రై చేయండి. నేను అట్లా ఒకసారి చూపిస్తాను, ఇట్లా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడైతే ఇది చేస్తున్నా. ఇది ఇంకా ఫ్రై అవుతలేదు. తల్లి జల్ది ఫ్రై కావే తల్లి, ఎంతసేపు అవుతుంది చూద్దాం. ఏ స్మెల్ వస్తలేదు నాకు, ఇంకా ఫ్రై కాలే. మళ్ళీ ఇంకొక విషయం, ఒకవేళ డైటింగ్లో ఉన్న వాళ్ళు, షుగర్ తగ్గించాలనుకునే వాళ్ళు, కానీ షుగర్ తగ్గించాలనుకుంటారు కానీ స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కొంచెం బెటర్ ఆప్షన్ అనుకోండి. ఎందుకంటే దీంట్లో ఎక్కువ నెయ్యి కూడా వేయం, ఏదో కొంచెం వేయాలంటే వేయాలన్నట్టు వేస్తాం. మినప సున్నుండలకు వేసినట్టు వేయం కదా. ఆ సున్నుండల కంటే మొత్తం ఆ పిండి తడిపేంత నెయ్యే కావాలి కదా. ఇదానికి అట్లా కాదు కాబట్టి, ప్లస్ ఇందులో షుగర్ వేయం, బెల్లం వేస్తాం కాబట్టి. నెక్స్ట్ మనం కొంచెం ఇంకా కొంచెం తగ్గించుకోవాలంటే బెల్లం క్వాంటిటీ కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. అది మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గట్టు. కాబట్టి స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. అన్నం తినంగానే రోజు ఏదో తీయడం తినాలనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఇది ఒకటి తిన్నాం అనుకోండి, హెల్త్కి హెల్త్, అటు స్వామి కార్యం స్వకార్యం రెండు అయినట్టు ఉంటుంది. మన స్వీట్ క్రేవింగ్స్ తీరుతాయి, కొంచెం హెల్త్కి మంచిది, కొంచెం ఎందుకు బాగానే మంచిది కదా. కాబట్టి ఇది ట్రై చేయండి, కానీ ఓపిక కావాలా, టైం బాగానే పడుతుంది అబ్బా. ఏం చేయాలన్నా టైం పడుతుంది, ఈజీగా ఏది రాదు కదా మనకి. వస్తుందా? ఎవరికైనా రాదు. ఇది ఇంకా కొంచెం సేపు ఫ్రై కావాలా. ఇది ఫ్రై అయిపోయింది ఇక, ఎందుకంటే స్మెల్ తెలుస్తున్నది. కావాలంటే ఒక్క చుక్క నోట్లో వేసుకొని చూసినా కూడా తెలుస్తుంది. చూసుకొని చెప్తున్నా, పచ్చిగా లేదు, అంటే ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోనే ఉంచుతున్నా. ఫస్ట్ అయితే ఈ వేడి మొత్తం చల్లారాల, నులి వెచ్చగా, గోరు వెచ్చగా ఉండాలి, మస్తు వేడిగా ఉండద్దు. ఉంటే ఏమవుతుందంటే మనం బెల్లము ఇది కలిపి గ్రైండ్ చేస్తాం కదా, ఈ వేడికి ఆ బెల్లం కరిగి మొత్తం పాకంలాగా వస్తుంది. అప్పుడు లడ్డు కాదు కదా, ఇక అదేంటి గిన్నెలు వేసుకొని తినబడుతుంది మనం. కాబట్టి ఇది కొంచెం అంటే మంచిగానే చల్లారాలి.
కొంచెం ముందుగా మనం ముట్టుకోగలుగుతాం అన్నంత వేడి ఉన్నప్పటి వరకు చల్లారని మళ్ళీ వస్తా. అప్పటి వరకు చల్లారబెట్టి ఇప్పుడు ఇది చల్లారింది. మూకుడు చల్లారలేదు, పిండి చల్లారింది కొంచెం. మూకుడు స్టీల్ మూకుడు బాగా వేడి ఉంటుంది. ఇప్పుడు ఇది ఈ మిక్సీ జార్లో వేసేస్తున్నా. దీంట్లో గ్రైండ్ చేసిన కదా అవి డ్రై ఫ్రూట్స్, అవి తీసి పక్కకు పెట్టిన. ఫస్ట్ దీంట్లో వేసినట్టే మళ్ళీ పిండి అయిపోతాయి కదా. ఇప్పుడు ఇది మొత్తం దీంట్లో వేసేస్తా. ఈ జార్లో మొత్తం ఒకసారి పట్టదేమో అనిపిస్తుంది, అందుకే ఒక హాఫ్ వేసిన, హాఫ్ ఉంచిన. ఇప్పుడు బెల్లం నేను రెండుటి మీద ఇంకొంచెం అయింది, ఆ కొంచెం వదిలేయండి పర్లేదు. 2 గిన్నెలు అనుకోండి, 2 బౌల్స్ రాగి పిండి అయింది కదా. ఇది 1.5, లేకపోతే మీ స్వీట్నెస్కి తగ్గట్టు 2 అయినా పర్లేదు. ఎందుకంటే రాగి పిండి ఇట్లా ఒక రకమైన కొంచెం నామ్ అంటాం మేము, కొంచెం చేదులాగా ఉంటుంది కదా. కాబట్టి ఎక్కువ స్వీట్ ఇష్టపడేటోళ్ళకు ఓకే పడుతుంది. కానీ ఇప్పుడు నాకైతే ఇప్పుడు 2 నిండా పిండి పోసిన కదా, ఇట్లా అంటే 3/4 2 పోస్తా. అంటే మొత్తం మీద 1.5 అన్నట్టు బెల్లం. అర్థమైంది కదా నేను చెప్పింది క్లియర్గానే? ఓకే, ఇది గ్రైండ్ చేసుకొని వస్తాం. ఇదిగోండి ఇట్లా మంచి గ్రైండ్ చేసుకొచ్చిన. ఈ డ్రై ఫ్రూట్స్ ఇంట్లో వేసిన కదా, దీంట్లోనే పోసేసిన. ఇప్పుడు ఈ మిగతాది కూడా గ్రైండ్ చేసుకొని వస్తా. అప్పుడు పెద్ద సగం వేసిన కదా, ఇప్పుడు పెద్ద సగం. అంటే పెద్ద సగం అంటే 3/4. ఇవి 2 బెల్లం కలిసి ఉన్నాయి, ఏం కాదు. ఫస్ట్లో ఆ బెల్లం దొరకలేదైతే ఈ బెల్లం తెచ్చుకున్నాను నార్మల్. ఇది ఇంకా గడ్డు ఉంది ఇట్లా, అట్లా గడ్డేస్తుందంటే నా మిక్సీ గడ్డెక్కిపోతుంది. ఇగో ఇంత బెల్లం చూసుకోండి. ఇట్లా మంచి గ్రైండ్ చేసుకోవాలా, అంటే కొంచెం మనకు వీలైనంత మెత్తగా. అట్లయితే మనం ఎక్కువ నెయ్యి పోయకుండా నడుస్తుంది. మనం కొంచెం ఉండ రావాలంటే మళ్ళీ ఇప్పుడు కొంచెం నెయ్యి పోయాలి కదా. మనం పొడి ఎక్కువసేపు పట్టలేమనుకోండి గ్రైండర్, ఎక్కువ నెయ్యి పోయాల్సి వస్తుంది. అదే మనం ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే కొంచెం ఇట్లా మెత్తగా అయినట్టు అయ్యి ఎక్కువ నెయ్యి అవసరం పడదు అన్నట్టు. ఇప్పుడు దీంట్లో కింద డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మంచిగా కలుపుతున్నా. ఒకసారి కలిపేసి అప్పుడు కొంచెం నెయ్యి పోస్తా. ఎక్కువ నెయ్యి ఏం పట్టదు, కానీ కొంచెం పడుతుంది కదా ఇది ఉండగట్టాలంటే. మళ్ళీ కొందరు ఇట్లా అంటే పౌడర్ లాగా కూడా తింటారు. ఇప్పుడు నెయ్యి ఎక్కువ అవసరం పడదని చెప్పి, అంటే నెయ్యి ఎక్కువ తినద్దు అనుకున్న వాళ్ళు ఇట్లా మనం ఉట్టి పౌడర్ లాగా కూడా గిన్నెలు వేసుకొని మేము ఏమంటామంటే గుల్పాపడ అంటాం మా సైడు. గోధుమ పిండితో చేస్తారు చూడండి, దానిలాగా ఉంటుంది తింటే. అట్లా కూడా తినచ్చు. కానీ ఇప్పుడైతే నేను లడ్డు కడతా. ఇప్పుడు దీంట్లో నెయ్యి పోస్తున్నా. ఇది మంచి స్పూనే కాబట్టి ఇదే స్పూన్ పెట్టిన. మొత్తం మీద అప్పుడు ఇప్పుడు పోసిన నెయ్యి అంతా కలిపితే ఇప్పుడు నేను పిండి కొలిసిన చూడండి, దాంతో చిన్న సగం బౌల్ అయింది కావచ్చు, అంతకు మించి అయితే కాలేదు. ఇప్పుడు ఇది ఒకసారి కలిపి చూసుకుంటున్నా. నెయ్యి చాలా ఇంకొంచెం పోయాను నేను. మళ్ళీ ఇంకొక బెల్లం ఉంటుంది చూడండి, అది కట్టుకు బెల్లం అంటాం మేము. సంక్రాంతికి నూనె లడ్డులు కడతాం చూడండి, అది ఇట్లా కొంచెం జిగురుగా ఉంటుంది బెల్లం. ఆ బెల్లం వేసినాం అనుకోండి ఇంకా ముద్దకు ముద్ద అవుతుంది, ఇంకా నెయ్యి తక్కువ పడుతుంది. ఒకవేళ మీ దగ్గర అది ఉంటే అది ట్రై చేయండి. ఇంకా నెయ్యి కొంచెం తగ్గించేసుకోవచ్చు. టేస్ట్లో ఏం తేడా ఉండదు, జస్ట్ మనకు క్యాలరీ కౌంట్ తగ్గుతుంది అంతే. ఇంకొంచెం పడుతుంది కావచ్చు మేబీ, లడ్డు వస్తలేదు, ఇట్లా నెయ్యి కావాలా. ఇంకొంచెం నెయ్యి వేస్తా. ఇవ్వండి ఇంకొంచెం నెయ్యి వేసిన కదా. ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా కలిపేసి లడ్డూలు కట్టుడే వస్తుంది. అది తడి చేయి మాత్రం అస్సలు తలగనియొద్దు, కొంచెం గోరువెచ్చగా ఉండగానే కట్టాలి. మొత్తం చల్లారిపోతే లడ్డు రాదు. తడి చేయి తలిగితే నిల్వ ఉండవు లడ్డూలు, అంతే, ఏం ప్రాబ్లం ఉండదు. ఫ్రిడ్జ్లో పెడితే అస్సలు టేస్ట్ మొత్తం పోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టద్దు, బయటనే పెట్టాలా. మనం తడి చేయి తలగనియకపోతే అంటే మొత్తం ఒక ప్లేట్లో పెట్టి మొత్తం చల్లారినాక ఒక డబ్బాలో పెట్టి మూత పెడితే మేబీ 4 రోజులు కూడా ఉంటాయి కావచ్చు. అసలు దీంట్లో ఏముంది పాడగాయడానికి. కానీ పచ్చి చేయి మాత్రం తలుగుత మాత్రం ఉండవు నాకు తెలిసి అయితే. ఇక మంచిగా కలిపిన. కాలుతుంది అంటే కొంచెమే కాలుతుంది, కానీ నాకెందుకో. ఇదిగోండి చూపిస్తా. ఇక ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా ఈజీగా లడ్డు వస్తాయి. బట్ వద్దిగా ఇంకెంత నెయ్యి పోయాలా, అట్లా నెయ్యి పోసినా కొద్దీ ఇక హెల్దీకి ఎంచి ఫ్యాట్లోకి పడిపోతుంది. ఇక అందుకే వద్దు. ఇక అర్రే చూపిస్తా ఇంకా మంచిగా కిందకు కొంచెం నెయ్యి ఉన్నట్టుంది.
ఎంత నెయ్యి పోసుకుంటే అంత ఈజీగా వస్తుంది లడ్డు, కానీ అంత ఫ్యాట్ అయిపోతుంది. ఒక్కొక్క లడ్డు తింటే ఇక మేబీ 200-300 క్యాలరీలు వస్తాయి. అమ్మో అట్లొద్దు. ఇటు క్యాలరీ తగ్గించుకోవాలా, ఇటు హెల్దీగా తినాలని లడ్డు చేసుకుంటున్నాం, రాగి లడ్డు. మళ్ళీ దాంట్లో కుప్పడి నెయ్యి వస్తే ఏం లాభం, మీరే చెప్పండి. చూడు, కొంచెం కష్టపడితే లడ్డు వచ్చేసింది. ఏదైనా కష్టపడితే వస్తుంది, ఉట్టిగా వస్తుందా? పని చేయాలి ఇక, మళ్ళీ ఏం చేస్తాం. ఇదిగండి సూపర్గా వచ్చింది కదా లడ్డు. ఇట్లా అన్నీ కట్టుకొని వచ్చి మీకు చూపిస్తాను. ఇక్కడ నిలబడి కట్టాలంటే కావాలని వస్తున్నాడు, కూర్చొని కట్టుకొని వచ్చి మళ్ళీ ఇదిగోండి అన్నీ కట్టుకొని వచ్చేసిన. ఇన్ని లడ్డూలు అయినాయి. నేను చేసింది ఎంత, 2 కప్పుల పిండి అంతే. అంతలో బెల్లం పడ్డది అనుకోండి. ఇన్ని నేను ఇంకా పెద్దగా లడ్డూలు చేసిన, చిన్నగా కూడా చేయలేను, తొందరగా గట్టుడైపోతుందని పెద్దగా కూడా చేసిన. చూడండి ఎంత సూపర్ ఉన్నాయి కదా. ఒకసారి దేవుడికి చూపించచ్చి తిని చూసి మీకు చెప్తా ఇట్లుంది. దేవుడి దగ్గర చూపించి దేవుడి దగ్గర ఒక 2 పెట్టేసి వచ్చిన, ఒక చిన్న తిని చూసి మీకు చెప్తా. సూపర్ ఉన్నాయి. పెద్దగా కట్టకపోతే ఒక నిమిషం ఉండండి, మింగేసి మాట్లాడతా. చిన్నగా కడితే ఎక్కువ అవుతుండే, నేనే తొందరగా అయిపోతాయని పెద్దగా కట్టేసిన. చూడండి ఎంత సూపర్గా ఉన్నాయి కదా లడ్డూలు. సూపర్ టేస్ట్ కూడా ఉన్నాయి, హెల్త్కి కూడా చాలా మంచిది, నెయ్యి కూడా తక్కువ పడుతుంది. ఓకేనా? మీరు ఎట్లా చేస్తారు రాగి లడ్డూలు? కష్టంగా చేస్తారా, ఇట్లా ఈజీ ప్రాసెస్లో చేస్తారా? ఒకవేళ మీరు ఇట్లా చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఒక డబ్బాలో పెట్టి చల్లగా అయిపోయాక మూత పెట్టేస్తా. ఎన్ని రోజులు ఉంటాయి ఇవి? అన్నం తినగానే దీని దగ్గరికి వస్తుంది ఇక చేతు, తొందరగా అయిపోతాయి. కానీ ఏదో చెప్తున్నా అంటే నిల్వ ఇన్ని రోజులు ఉంటాయని తెలవాలి కదా మనకి. 15-20 రోజులు కూడా ఉంటాయి, కానీ మనం అన్ని రోజులు ఉంచుతామా? ఎప్పుడో తినేస్తాం. ఇక అన్నం తినగానే స్వీట్ ఇదే, ఇవి అయిపోయేదాకా కొంచెం సేపు కష్టపడితే లడ్డూలు రెడీ. చూపిస్తా. ఇదిగా చూడడానికే కాదు, తినడానికి కూడా బాగున్నాయి. ఒక నిమిషం, వెలుగు వస్తలేదు కదా, చూపిస్తా. ఇదిగా వెలుగులో చూడండి, సూపర్ ఉన్నాయి కదా. ఇట్లా ఒకసారి మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి, వీలైతే చేసి చూస్తే. ఓకేనా? బాయ్ అండి.